నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పాస్తా నూడిల్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం. అందుకనే ఇవాళ నేను మీకు ఒక మంచి షెజ్వాన్ మాకరోనీ రెసిపీ చూపించబోతున్నాను. దీంట్లో చాలా వెజిటబుల్స్ ఉంటాయి, చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఈ షెజ్వాన్ మాకరోనీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మాకరోనీని ఉడికించాలి. దీనికోసం ఒక గిన్నెలో నీళ్లు బాగా పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత నేను 100 గ్రాములు మాకరోనీని గిన్నెలో వేస్తున్నాను. అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని పూర్తిగా ఉడికించాలి. చూస్తున్నారు కదా, మాకరోనీ ఉడికి సైజులో డబుల్ అయ్యాయి. ఇప్పుడు వీటిని బయటికి తీసి వెంటనే వడకట్టాలి. వీటిని ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే బాగా మెత్తగా అయ్యి విరిగిపోతాయి. వడకట్టిన తర్వాత మాకరోనీలో నేను 1 టీ స్పూన్ నూనెని వేస్తున్నాను. ఇదంతా కలపాలి. ఇలా చేయడం వల్ల ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 1 టీ స్పూన్ వెల్లుల్లి, చిన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం, చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి అంతా బాగా కలపాలి. ఉల్లిపాయలని రంగు మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో తరిగిన 1/2 ముక్క గ్రీన్ క్యాప్సికం, తరిగిన 1/2 ముక్క ఎల్లో క్యాప్సికం, తరిగిన 1/2 ముక్క రెడ్ క్యాప్సికం, చిన్న స్లైసెస్ లాగా తరిగిన బేబీ కార్న్, తరిగిన ఒక చిన్న క్యారెట్ వేస్తున్నాను. నేను ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్స్ ని కూడా వేస్తున్నాను. మీకు ఇవి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ కూరగాయలన్నిటిని 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి మళ్ళీ అంతా ఒక్కసారి కలపాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు వెజ్జీస్ని మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మాకరోనీ వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఈ సాసెస్ అన్నీ మాకరోనీని ఫుల్గా కోట్ చేసేట్టు చూసుకోవాలి. చివరిగా ఇందులో నేను 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అలాగే తరిగిన కొత్తిమీరని కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర బదులు తరిగిన ఉల్లికాడలని కూడా వేసుకోవచ్చు. అంతే, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే షెజ్వాన్ మాకరోనీ తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, షెజ్వాన్ మాకరోనీ ఎంత డిఫరెంట్గా, అసలు ఎంత బాగుందో. సో ఇది ఒక మంచి వెరైటీ డిష్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేసి ఎంజాయ్ చేయండి.